బంధువులకు ఆత్మీయ వందనాలు. 10వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఈ ప్రశ్నకి పత్రి ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దామా. అహంకారం అంటే ఏంటి, దాన్ని గుర్తించడం ఎలా, నేను, నాకు, నాది, నన్ను మొదలైనవన్నీ అహంకారం యొక్క ప్రభావాలని మనం భావించవచ్చా? లేదు. ముందుగా అహంకారం అనేది లేదని గ్రహించాలి. ఉన్నదంతా అజ్ఞానమే. అహంకారం అనేది కేవలం బాహ్యమైన మాయపొరైతే దాని లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో అమాయకులు, స్వచ్ఛమైన వాళ్ళు. ఈ సమాజంలో మనుషులంతా అహంకారులుగా ప్రవర్తించాల్సిందే. ఇంతవరకు నేను అహంకారాన్ని చూడనే లేదు, ఎందుకంటే అది లేదు కనుక. అజ్ఞానం అయితే ఉంది. పిఎస్ఎస్ఎం సాహిత్యంలో ఎన్నడూ అహంకారంని పరిష్కరించుకోవటం ఎలా అని మాట్లాడడం, కేవలం ధ్యానం చేస్తాం అంతే. వివేకాన్ని తెచ్చుకోవటం ఎలా? మొదట మనం మూర్ఖత్వం నుంచి బయటపడాలి. మరో దారంటూ లేనే లేదు. ధ్యాన సాధనను ఇతోధికంగా పెంచాలి. ప్రతి ఒక్కరూ తమ కోతి లాంటి మనసును పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అందరూ గురువులుగా బాసిల్లాలి. ధ్యానానికి సమయాన్ని ఎక్కువగా హెచ్చిస్తూ కుటుంబ కలహాలకు తిలోదకాలు ఇవ్వాలి. ధ్యాన ప్రక్రియ పూర్తయ్యాక ప్రశ్నోత్తరాలు లేదా ధ్యానానుభవాలు పంచుకోవటం తప్పనిసరిగా పాల్గొనాలి. అదెంతో ముఖ్యం. ఆ విధంగా చేయటం వల్ల మనలో వివేకాన్ని పెంచుకుంటాము. బంధరాహిత్యం అంటే ఏమిటి? ఏకాగ్రతను, ప్రాముఖ్యతను ఇచ్చే చోటు నుంచి వైదొలగటమే బంధరాహిత్యం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అనూహ్యమైన పరిస్థితుల్లో అయినా ఉండటానికి సిద్ధపడటమే బంధరాహిత్యం. ఎరుక అంటే ఏమిటి? ఒకానొక పరిస్థితి యొక్క కోణాలన్నిటి గురించి పూర్తి స్పృహతో ఉండటమే ఎరుక అని చెప్పుకోవచ్చు. అవేర్నెస్, ఎరుక అనే పదానికి పర్యాయ పదంగా కాన్షియస్నెస్, చైతన్యం అనే పదాన్ని వాడుతూ ఉంటుంటాం. ఇవి రెండు దాదాపుగా అదే అర్థాన్ని వెలుబుచ్చుతూ ఉంటాయి. మన ఎరుకను ఎలా పెంపొందించుకోవచ్చు? మనమంతా ఎరుక లేదా చైతన్యం అనే పదార్థం చేత సృష్టించబడ్డాం. ధ్యాన సాధనను పెంచండి. ఆత్మైక స్థితిలో కొనసాగండి. ఆత్మను ఉద్ధరించుకోండి. మీతో మీరు మరింత గాఢమైన అనుసంధానంలో ఉండండి. అంటే మీ అస్తిత్వంతో ఏకమైపోండి. ఎముకలు, కండరాలు, ఇంద్రియాలతో కాదు. వీటిలో ఎంత ఎక్కువగా కలిసిపోతే వాటిని పెంపొందించుకుంటాం, కానీ ఎరుకని కాదు. మన ఆత్మతత్వంతో ఏకమైనప్పుడే ఎరుక యొక్క మహత్యాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, ఉదారతను అనుభూతి చెందుతాం. మన దివ్యత్వాన్ని ఎలా గుర్తిస్తాం? ఆత్మతో సంపూర్ణంగా ఏకం కావటం ఎలా? రెండు అంశాలు ఉన్నాయి. అవేమిటంటే భౌతికత, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అందరినీ కలుపుకుపోతుంది. భౌతికత అందరినీ విడదీస్తుంది. మీ దేహం వేరు, నా దేహం వేరు. మీ మనసు వేరు, నా మనసు వేరు. కానీ మనందరి ఆత్మ ఒక్కటే. మనందరి శరీరం, మనసు స్థాయిలో వేరువేరుగా ఉన్నాం. మన శరీరం, మనసు అనేవి మన సంస్కృతి, సమాజం చేత ఏర్పడ్డాయి. మన ఆత్మ అనేది దివ్యమైనది. మనందరి దివ్యత్వ మూలం ఒకటే. మన శరీరం, మనసులు, మూలాలు రకరకాలు, కానీ మీ ఆత్మ యొక్క మూలం, మరి నా ఆత్మ యొక్క మూలం ఒక్కటే. ఆత్మానుసంధానం ప్రక్రియలో మనమంతా కలుస్తాం, ఏకమవుతాం. కనుక భిన్నత్వం అనేది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది, కానీ మనమంతా దాన్ని అధిగమిస్తాం. ఒక శిశువు యువతిగా మారటం సహజం. శిశువు ఎప్పటికీ శిశువుగానే ఉండదు. శిశువు ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు శరీరము, మనసులతో బంధరాహిత్యంలో ఉంటుంది. శరీరము, మనసు నుంచి ఆత్మ ముక్తి పొందాలి. నేను నా వర్తమాన కాలాన్ని మీతో స్నేహం చేయటానికి ఎలా ఉపయోగిస్తున్నానో చూడండి. నేను ఇక్కడ బెంగళూరులోనే ఉండి పాకిస్తాన్లో ఉన్న మీతో మాట్లాడుతున్నాను. ఇలా నా భవిష్యత్తును సృష్టించుకుంటున్నాను. నేను మీతో మాట్లాడకుండా ఉండటాన్ని ఎంచుకొని ఉండవచ్చు, లేదా పొద్దున్నే లేవకుండా పడుకొని
ఉండవచ్చు. కానీ ఉదయాన్నే లేచి మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? నా సమయాన్ని మీకోసం ఎందుకు వెచ్చిస్తున్నాను? ఎందుకంటే నాకు బంగారు భవిష్యత్తు కావాలని నేను ఎంచుకున్నాను. నాకు మీతో మైత్రి కావాలి. మరి ఇప్పుడు నా సమయాన్ని మీకు ఇవ్వకపోతే మీ స్నేహం భవిష్యత్తులో నాకు ఉండదు. ఈనాటి మాటలు మీరెప్పటికీ మర్చిపోరు కదూ. మీరెప్పుడైనా ఇండియా వస్తే మా ఇంటిని సందర్శించమని ఆహ్వానిస్తాను. ఇది చక్కని భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. ఓకే మాస్టర్స్, రేపటి రోజున ధ్యానం గురించి అంటూ చెప్పబోతున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.